హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రిలేటెడ్ మాట్లాడబోతున్నాం. నిన్న నైట్ నేను ఒక స్టూడెంట్తో కాల్లో మాట్లాడుతున్నాను. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్ 2 ఇయర్స్ బ్యాక్ ఎగ్జామ్ రాశారు. మళ్ళీ ఇప్పుడు అగైన్ బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ట్రై చేస్తున్నారు. సో ఎస్బీఐ క్లర్క్ టార్గెట్ చేద్దామని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంకా టైం చాలా తక్కువ ఉంది. ఆల్మోస్ట్ 1 ½ మంత్ లేదా 2 మంత్స్ గ్యాప్ మాత్రమే ఉంది. సో ఎలా ప్రిపేర్ అయితే బెటర్‌గా ఉంటుంది అని చెప్పి డిస్కస్ చేశాము. ఆ డిస్కషన్‌లో వచ్చిన వన్ ఆఫ్ ద టాపిక్ ఏంటంటే, సబ్జెక్ట్ వైస్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఏ టాపిక్స్ టార్గెట్ చేస్తే ఈ షార్ట్ పీరియడ్‌లో మనం సక్సెస్‌ఫుల్ అవుతాం అని మాట్లాడాము. ఐ థాట్ లైక్ ఆ పాయింట్ ఏదైతే మేము డిస్కస్ చేసామో అందరికి కూడా అది ఇంపార్టెంట్‌గా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాము. సో ఈ వీడియోలో ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ సబ్జెక్ట్ వైస్ వెయిటేజ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మనకి టోటల్ 3 టాపిక్స్ అంటే 3 సెక్షన్స్ ఉంటాయి ప్రిలిమ్స్‌లో. ఫస్ట్ రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ క్వాంట్స్. సో ఇండివిడ్యువల్‌గా ఈచ్ టాపిక్‌లో చూస్తే రీజనింగ్‌లో గురించి మాట్లాడితే మనకి ప్రీవియస్ ఇయర్స్ అబ్జర్వ్ చేసుకుంటే ఒక 2, 3 ఇయర్స్ నుంచి పజిల్స్ ఆల్మోస్ట్ 15 కంటే ఎక్కువ మార్క్స్ ఇస్తున్నారు. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ 5 మార్క్స్ వస్తున్నాయి. బ్లడ్ రిలేషన్స్ ఆర్ డైరెక్షన్స్ 3 మార్క్స్ వస్తున్నాయి. ఇనీక్వాలిటీస్ ఆర్ సిలాక్స్ 3 మార్క్స్ వస్తున్నాయి. సో టోటల్‌గా మనం చూస్తే రీజనింగ్‌లో మనకి వెయిటేజ్ టాపిక్స్ కానీ మనం థరోగా ప్రిపేర్ అయితే అప్ టు 26 మార్క్స్ మనం అటెంప్ట్ చేసి రావచ్చు ఈజీగా. అదే ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తే రీడింగ్ కాంప్రహెన్షన్ 8 మార్క్స్, ఎర్రర్ డిటెక్షన్ అంటే గ్రామర్ 5 మార్క్స్, పారా జంబుల్ ఆర్ సెంటెన్స్ రీఅరేంజ్‌మెంట్ 5 మార్క్స్. సో గత కొన్నేళ్లుగా ఇవి అయితే మనకి స్టాండర్డ్ టాపిక్స్‌గా కనిపిస్తున్నాయి. వీటి వెయిటేజ్ చూస్తే టోటల్‌గా 18 మార్క్స్ వరకు మనం అటెంప్ట్ చేయొచ్చు. అదే క్వాంట్స్‌లో చూసుకుంటే స్పీడ్ మ్యాథ్స్ అంటే సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్స్ ఇవన్నీ కలుపుకొని 15 మార్క్స్ వరకు వస్తున్నాయి. అండ్ నంబర్ సిరీస్, రాంగ్ నంబర్ సిరీస్ ఆ రెండిట్లో ఏదో ఒకటి గాని 5 మార్క్స్ వస్తుంది. అండ్ డీఐ 5 మార్క్స్. 1 డీఐ ఇస్తున్నారు 5 మార్క్స్‌కి. సో ఇక్కడ వెయిటేజ్ చూసుకుంటే 25 మార్క్స్ అనేవి మనకి స్టాండర్డ్‌గా పేపర్‌లో కనిపిస్తున్నాయి. టుగెదర్ అన్ని రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ క్వాంట్స్ కలుపుకుంటే మనకి ఇక్కడే 69 మార్క్స్ వరకు గెయిన్ చేసే ఛాన్స్ ఉంది. 69 మార్క్స్‌కి మీరు కంపల్సరీ అటెంప్ట్ చేసి రావచ్చు. ఈ టాపిక్స్ గాని మీరు థరోగా ప్రిపేర్ అయితే. ఒకసారి మనం లాస్ట్ ఇయర్స్ కట్ ఆఫ్ చెక్ చేస్తే ఆంధ్ర అండ్ తెలంగాణ మాట్లాడితే 2023లో ఏపీకి 56.5 వస్తుంది. తెలంగాణలో 42.5 వస్తుంది. మనం ఏదైతే వెయిటేజ్ టాపిక్స్ అని డిస్కస్ చేసామో అవి మీరు థరోగా ప్రిపేర్ అయ్యి మీరు గాని మాక్స్ అటెంప్ట్ చేసినా లేదా ఫైనల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా మనం ఎంతవరకు గెయిన్ చేయొచ్చంటే స్లైట్ మనం ఎక్కడ నెగెటివ్స్ పోతున్నాయనేది కూడా కన్సిడరేషన్‌లోకి మనం తీసుకుంటే ఎనీవేర్ బిట్వీన్ 60-62 మార్క్స్ మీరు హ్యాపీగా స్కోర్ చేసి రావచ్చు. ఇఫ్ యూ ఆర్ థరో ఇన్ దిస్ డిస్కస్డ్ వెయిటేజ్ టాపిక్స్. అలా చూసుకున్నా గాని మనకి ఏదైతే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ వెళ్ళిందో దానికంటే ఒక 4-5 మార్క్స్ గెయిన్‌లోనే ఉన్నాం. సో యూ కెన్ ఈజీలీ క్లియర్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ బై థరోలీ ప్రిపేరింగ్ ఫర్ దిస్ గివెన్ టాపిక్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో అండ్ స్టూడెంట్స్‌తో కూడా షేర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఆల్ ద బెస్ట్ గైస్.